బదిలీకి పక్కా ప్లానింగ్ అట. సమన్వయంపై ప్రత్యేక దృష్టి, ఉమ్మడి సభలతో ప్రచార జోరు, సమగ్ర కార్యాచరణతో ముందుకు. బీజేపీ అగ్రనేతలు పీయూష్ గోయల్, అరుణ్ సింగ్, శివప్రకాష్, మధుకర్, టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ, కీలక నిర్ణయాలు. మొత్తానికి ఓటు బదిలీకి ఎట్లా పక్కా ప్లానింగ్ అనేది చూస్తున్నారు. ఏ ఓటు బదిలీ? 1% ఓటు ఉంది బీజేపీ పార్టీకి, ఆ 1% ఓటు తెలుగుదేశం పార్టీకి బదిలీ కావటానికా? తెలుగుదేశం పార్టీ ఓట్లు దాదాపు 40% వరకు ఉన్నాయి, దాన్ని బీజేపీకి బదిలీ కావటానికా అనేది ఇక్కడ ప్రశ్న. ఏ ఓటు బదిలీ కావాలా? జనసేనకి 7-8% ఓట్లు ఉన్నాయి, అది ఇప్పుడు 14 అయితే 15 అయితే అవ్వచ్చు అయితే, కానీ ఆ ఓటు తెలుగుదేశం పార్టీకి బదిలీ కావటానికా? తెలుగుదేశం పార్టీ 40% ఓట్లున్న దాన్ని జనసేనకి బదిలీ కావటానికా? మొత్తానికైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, భారతీయ జనతా పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఓటుని బదిలీ చేయించుకొని 4 సీట్లు పొందాలనే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీ పెద్దలు ఆశీర్వదిస్తే చాలు అని ఆయన తపన పడుతుండు. ఆయన ముఖంలో చిరునవ్వు చూడండి. బీజేపీ నాయకులు పట్టుకుంటే చాలు, ఎక్కడ లేని పవర్ వస్తుంది ఆయనకి. ఆయన ఒక ఆందోళనలో, భయంలో ఉండడం అనిపిస్తుంది. ప్రజలు ఆదరించాలి, కానీ బీజేపీ నాయకులు ఢిల్లీ నుంచి వచ్చి ఆదరిస్తే ఓట్లు పడతాయా అనేది ఇలా ప్రశ్న. ఆయన భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క మెప్పు పొందడానికి, వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడానికే మొత్తం ఆయన జీవితం సరిపోయింది అన్నట్టు, అసలు ఆ జీవితం ధన్యమైంది అన్నట్టు ఒక ఫీల్ అవుతుండు. ఎక్కడ లేని సంతోషం ముఖంలో కనపడుతుంది. ఏంది ఓటు బదిలీ? అయ్యేది ఏ ఓటు ఎటు బదిలీ కావాలా? బీజేపీ ఓటు తెలుగుదేశం పార్టీకి బదిలీ కావాలా? ఏమున్నాయి బీజేపీకి? అయితే గీతే తెలుగుదేశం పార్టీ ఓటు బీజేపీ బదిలీ కావాలి. కానీ ఇది అయ్యే పరిస్థితి లేదు. ఎందుకు? తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ నాయకులకి ఇష్టం లేదు భారతీయ జనతా పార్టీతో పొత్తు. అది ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి లేదు. దాన్ని ఎట్లా బదిలీ చేయాలా? తెలుగుదేశం పార్టీని హోల్సేల్గా బీజేపీ పార్టీకి ఎట్లా కన్వర్ట్ చేయాలనే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు ఇలా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీని హోల్సేల్గా బీజేపీ పార్టీలో ఎట్లా మెర్జీ చేయాలని చూస్తాడు అనే విషయాలు స్పష్టంగా అర్థమవుతుంది. బదిలీ అంటే అదే బదిలీ. ఎన్నికల తర్వాత పవర్ పోయింది అంటే కార్యక్రమం అదే జరగబోతుంది అనేది కూడా ఒక విశ్లేషణ నిపుణులు చెబుతున్నమాట. రాజకీయ విశ్లేషణలు అనుకుంటున్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైంది. ఎన్నికల తర్వాత ఓడిపోతే అప్పుడు ఆటోమేటిక్గా భారతీయ జనతా పార్టీ వేశారని భారతీయ జనతా పార్టీని అంటగాగుతూ అవసరమైతే మెర్జ్ చేసే కార్యక్రమం చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ ఓటు బదిలీ కార్యక్రమానికి నిన్న ఓటు బదిలీకి పక్కా ప్లానింగే. ఏం ఓటు బదిలీ, ఓటు వేయాల్సింది జనాలు, ఓటు వేయాల్సింది జనాలు, వాళ్ళకి ఉండాలి, వాళ్ళ మనసులో ఉండాలి. నువ్వు ప్రణాళికలు అయితే కావడానికి ఇది బిల్డింగ్ కట్టేదా, బ్రిడ్జ్ కట్టేదా? దీంట్లో ప్రణాళికలు ఏముంటాయి? ఓటు బదిలీ కావాలంటే మీ యొక్క కూటమిని నమ్మాలి ప్రజలు, మీ యొక్క కూటమిని విశ్వసించాలి. ఈ కూటమి వల్ల ప్రజలకు మేలు జరిగింది, రాష్ట్రానికి మేలు జరిగింది అనేది ప్రజలు అనుకోవాలి, మీరు కాదు అనుకోవాల్సింది. ప్రజలు ఎవడు అనుకోవట్లే. ఈ కూటమి అంతా ఒక డ్రామా, ఈ కూటమి అంతా ఒక బోగస్సు డ్రామా కంపెనీ లెక్క మళ్ళీ వస్తుంది. 2018లో ఒక రకంగా ఒక డ్రామా వేసిండు చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ ఇంకో డ్రామా వేస్తాడు, రేపు ఇంకో డ్రామా వేస్తాడు. కాబట్టి ఈ డ్రామాలు మాకు అవసరం లేదు. ప్రజలకు మేలు చేసేవాళ్ళు, ప్రజలను అభివృద్ధి చేసేవాళ్ళు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి అని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నాక నువ్వు పక్కా ప్రణాళిక అంటే ఏం ప్లానింగ్ ఉంటుంది? పక్కా ప్లానింగ్ మిషనా? సాఫ్ట్వేర్ ఇదేమన్నా ఏడు నుండి ప్లాన్ చేస్తే ఓటేయడానికి? వాళ్ళు ప్రజల మనసులలో, ప్రజల హృదయాలలో ఉండాలి. ఈ కూటమి ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఓటేయాలని. అది లేదు.